హలో అండి. నా పేరు నరేష్ వాడ్రేవ్. నేనొక ఫోటోగ్రాఫర్‌ని. నేను చాలా కాలం నుంచి ఒక ప్రోడక్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు అది తీసుకున్నాను. ఇది దేనికి సంబంధించిందంటే ఎక్కువ వైల్డ్ లైఫ్ సంబంధించింది. నేచర్ అండ్ వైల్డ్ లైఫ్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రోడక్ట్ వచ్చేసి కెనాన్ RF 200-800 f 6.3 to 9 ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ USM ఉంది. ఈ ప్రోడక్ట్‌ని మనం ఒకసారి అయితే అన్బాక్స్ చేద్దాం. ది కెనాన్ RF 200-800 f 6.3 to 9. బాక్స్ మీద అయితే ఇలా ఉంది కెనాన్ లెన్స్. 200-800. అసలు బాక్స్లో ఏముంది? బాక్స్ ఇలా వస్తుంది. అన్ని రకాల లాంగ్వేజ్ నుంచి ఉంది. మేబీ ఇది యూట్యూబ్లో ఫస్ట్ తెలుగు రివ్యూ అనుకోవచ్చు. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నా దీని గురించి. ఇక్కడైతే మన ప్రైసింగ్ డీటెయిల్స్ అవి కూడా చూడొచ్చు. కెనాన్ మనకి 1,96,595 పడింది, ఇంక్లూడివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 1 January 2024లో ఉంది. బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్లో మెయిన్గా మాన్యువల్ ఉంది. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఇచ్చాడు కదలకుండా. ఇది వచ్చేసి లెన్స్, అండ్ ఇది ప్లాస్టిక్ ర్యాప్ కింద కూడా. ఇది వచ్చేసి వారంటీ కార్డు. వారంటీ కార్డు మీద స్టాంప్ కూడా ఎంచుకోవాలి. ఇది నాకు తెలిసి 1+1 2 years వారంటీ ఉంది. ఇప్పుడు బాక్స్లో ఏందో చూద్దాం. జస్ట్ కదలకుండా ప్యాడ్ అయితే ఇచ్చాడు, కార్డ్బోర్డ్. దిస్ ఇస్ ద లెన్స్, అండ్ మనకు ఒక స్ట్రాప్ అయితే ఇచ్చాడు కెనాన్ నుంచి పడిపోకుండా పట్టుకోవడానికి. కొంచెం వెయిట్ అయితే ఉంది. ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది మీకు నేను చెప్తాను. ఒక కవర్లో అయితే ఇచ్చాడు మనకి లెన్స్ని. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లెన్స్. నేను చాలా రోజులు వెయిట్ చేస్తుంది. 2 కవర్లుగా ఇచ్చాడు. హుడ్ సపరేట్గా ఇచ్చాడు. హుడ్ ఇది ఒరిజినల్ కెనాన్ హుడ్. లెన్స్ హుడ్ ET101. ఇది వెయిట్ అయితే ఏం లేదు. మన కెనాన్ 70-100 EF లెన్స్ ఎంత వెయిట్ ఉందో అంత వెయిటే ఉంది. దిస్ ఇస్ ద లెన్స్ కెనాన్ 200-800. కరెక్ట్గా ఒక బాటిల్ 2 లీటర్ వాటర్ బాటిల్ అంత ఉంది కరెక్ట్గా. దీని గురించి మాట్లాడుకుంటే మనం 200-800 ఇంతవరకు వస్తుంది లెంత్. మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్స్ నాట్ పుష్ఫుల్ లెన్స్, జస్ట్ ట్విస్ట్ చేయాలి 200 నుంచి 600కి. అండ్ దీని మీద మనకి ఇవి ఉన్నాయి, మన కస్టమ్ బటన్స్. మీరు ఫోకస్కి, డెప్త్ ఆఫ్ ఫీల్డ్కి వాటికి వాడుకోవచ్చు. మనకి చాలా ఉన్నాయి, 1 2 ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఆటో ఫోకస్ టు మాన్యువల్ ఫోకస్ కంట్రోల్ ఉంది. ఇంకా స్టెబిలైజర్ ఆన్ ఆఫ్ కూడా ఉంది. మనకి వీడియోస్ అవి తీసుకోవడానికి కూడా, హ్యాండ్ హెల్డ్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ ఫస్ట్ మనకి వైడ్ వచ్చేసి 0.8 మీటర్స్, అంటే 2.62 feet దగ్గర వరకు మనకి ఫోకస్ అవుతుంది, అప్ టు ఇన్ఫినిటీ. టెలిజూమ్ వచ్చేసి 3.3 meters to 10 feet, అంటే మనకి 800లో 3.3 meter నుంచి ఫిక్స్ మనకి ఫోకస్ అవుతుంది 0.83 feet వరకు. ఇదైతే మీరు చూడొచ్చు.
సో లెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. హుడ్ పెట్టి చూద్దాం ఎంత మనకి. ఇది కూడా చాలా గ్రిప్ నీట్గా ఉంది పట్టుకోవడానికి కూడా. సో ఒకసారి హుడ్ అది పెట్టి చూద్దాం. హుడ్ పెడితే కూడా చాలా నీట్గా చాలా క్లాసిక్గా ఉంది. మన 100-500 లెన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. బట్ అది ఎల్ సిరీస్ లెన్స్, ఇది వచ్చేసి మనకి నార్మల్ లెన్స్, యూఎస్ఎం లెన్స్. సో గ్లాస్ క్వాలిటీ అది అండ్ పిక్చర్ క్వాలిటీ ఏంటి అనేది మీకు నేను ఫీల్డ్ టెస్ట్లో చూపిస్తాను. చూడడానికి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది. సో మన పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, సో 200లో 6.3, సో 800లో వచ్చేసి f9 అవుతుంది. సో అది మీరు ప్రాక్టికల్ ఉన్నప్పుడు చెప్తాను. సో ఇది స్మూత్ టైట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇటంటే స్మూత్గా తిరుగుతుంది ఇది. సో ఇట్లా అంటే టైట్గా ఉంటుంది, కొంచెం టైట్గా తిరుగుతుంది. సో మోస్ట్లీ స్మూత్లో పెట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే మనకి ఫొటోస్ అవి కూడా బాగా వస్తాయి. హ్యాండ్ హెల్డ్ వీడియో కూడా నాకు తెలిసి బాగా వస్తుంది. నేను ట్రై చేసి చెప్తాను. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత ఉంది, సో మనకి న్యాచురల్గా ఎంత బొకే వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తాను మీకు. సో అండ్ నేను ప్రీవియస్గా యూస్ చేసే లెన్స్ కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు కెనాన్ 800 f11. సో దానికి దీనికి కంపారిజన్ అది కూడా మీకు చెప్తాను. ఇది కెనాన్ f11. సో దీని హైట్ కూడా చెక్ చేద్దాం మనం ఒకసారి. హుడ్ తీసేసి హుడ్ రివర్స్ చేసి చూద్దాం. సో ఇదే పొడుగుంది కంపారిటివ్లీ. మన 800 ఫిక్స్డ్ ఫోకల్తో పోలిస్తే 200-800 కొంచెం పొడుగుంది. సో రెండు సేమ్ హుడ్లే ఆల్మోస్ట్. నాకు తెలిసి రెండు 95 మిల్లీమీటర్స్. ఇది ఇంకా తేలిగ్గా ఉంటుంది, 1.2 కిలోస్. ఇది దగ్గర 2 కిలోస్ దగ్గర ఉంది. 2 కిలోస్ ఉంటుంది ఈజీగా. బట్ హ్యాండ్ హెల్డ్ షూట్ చేయొచ్చు. సో ఇందులో డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనకి లో లైట్లో కొంచెం కష్టం. బట్ ఇది కూడా మీకు చాలా బాగా హ్యాండ్ హెల్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. f11 కాబట్టి కొంచెం డెప్త్ మనకి లో లైట్ పెర్ఫార్మెన్స్ అని తక్కువ. అండ్ సో కెనాన్లో ఇది ఇంత డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో f11లో సో మీరు ఇది సపరేట్గా కొనుక్కోవాలి అండ్ హుడ్ ఒకటి సపరేట్గా కొనుక్కోవాలి. ఈ రెండు వాటితో రావు. బట్ ఇది కెనాన్ దీనిలో అచీవ్ చేశాడు బాగానే. సో దీనికే కాలర్ ఇచ్చాడు, ట్రైపాడ్ కలర్, అండ్ హుడ్ కూడా దీంతోనే ఇచ్చాడు. సో మనకి ఇది చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను ఫీల్డ్ టెస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఫీల్డ్ టెస్ట్ చేసి ఏ రిజల్ట్స్ బాగున్నాయి దీంతో, ఈ రెండింటితో ఏది బెటర్ అని రిజల్ట్స్ అనేది చెప్తాను.